కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్లను తగ్గించిందని సంబరాలు చేసుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు అసలు అన్ని వస్తువులపైన జీఎస్టీ తీసుకొని వచ్చింది ఏ ప్రభుత్వమో చెప్పాలి. ఆ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం. గత 9 సంవత్సరాల నుంచి జీఎస్టీ తీసుకొని వచ్చి ప్రజల్ని పీడించినటువంటి ప్రభుత్వం బీజేపీ. ఇప్పుడేమో మళ్ళీ తగ్గించిందని సంబరాలు చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటుకరం. ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల వస్తువుల ధరలు తగ్గుతాయా, లేకపోతే ఆ పన్నులని అలాగే కొనసాగించి కంపెనీలు అదే ధరను ఉంచుతాయా అనేది కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేసి నిన్న రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి అని గత 12 నెలల నుంచి చెప్తున్నాడు, కానీ ఆ అక్రమాల పైన చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని 5 నియోజకవర్గాలలో వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. ప్రభుత్వ భూమిని కబ్జాదారులు కబ్జా చేసి వాళ్ళు అమ్ముకున్నారు, పేద ప్రజల్ని ఇబ్బందికి పాలు చేసిరు. వెంటనే అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటారని సిపిఐగా భావిస్తూ వెంటనే ఆ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో మరొకసారి భూ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది.